వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ మనకు స్పాన్సర్ చేస్తుంది ఎకో తేజస్ విద్యుత్ వాహనాల సంస్థ. ఎకో తేజస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ లో జరిగిన అపశృతి అందరికీ తెలిసిందే. ఒక నిండు ప్రాణం బలి కావడమే కాకుండా ఆమె కుమారుడు 11 సంవత్సరాల బాలుడు, అంటే ఆమె కుమారుడు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అంతేకాకుండా సినిమాలో కూడా కొన్ని డైలాగ్స్, మెగా కాంపౌండ్ ను ఉద్దేశించి అల్లు అర్జున్ గారు చేసిన డైలాగ్స్ కూడా అభిమానులు జీర్ణించుకోలేక పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయితే నిన్నటి రోజు అల్లు అర్జున్ గారి నుంచి వచ్చిన ఒక వీడియోను చూస్తే అసలు ఇంతలో ఇంత మార్పా ఏంటి అందరూ కూడా ఆశ్చర్యచకితులు అవుతున్నారు. అసలు ఆ మార్పు గురించి తెలుసుకోవడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. ఆయన వివరాలు తెలుసుకుంటాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం నారాజ్ గారు. నిన్ననే మనం మాట్లాడుకున్నాం పుష్ప 2 సినిమా సందర్భంగా. అంటే హీరో అల్లు అర్జున్ గారు అసలు ఇన్ఫర్మేషన్ లేకోకుండా ఆయన స్నేహితుడు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అందరికి కలిసి సంధ్యా థియేటర్కి రావడము, అక్కడ అల్లు అర్జున్ చూడగానే అందరూ కూడా ఒక పూనకం వచ్చిన వాళ్ళలాగా తోపులాటలు చేసుకోవడము. ఆ తోపులాటల్లో ఒక నిండు ప్రాణం, ఒక మహిళ రేవతి అనే మహిళ మృతి చెందడము, ఆమె చేతుల్లో ఉన్న కొడుకు కింద పడిపోయి తొక్కిసినట్టు ఆ అబ్బాయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. దీని మీద నిన్న మనం ఇంటర్వ్యూలు చేసాము. దాంతోపాటుగా మెగా కాంపౌండ్ గురించి కొన్ని డైలాగ్స్ కూడా ఉన్నాయి. ఎవడికి బాసు ఎవడ్రా బాసు. ఈ నేపథ్యంలో మనం నేను ఇంటర్వ్యూ చేశాము. అంతలోనే ఒక మార్పు కనిపించింది నిన్న ఒక ఈవినింగ్. ఏంటి అసలు ఈ మార్పు? అల్లు అర్జున్ గారి నుంచి వచ్చిన మార్పు అంటారా, లేదంటే నిన్న జరిగిన సందర్భాన్ని బట్టి ఆయన మారారనుకోవచ్చా? ఏంటి అసలుకి? ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ని బాబాయ్ మామూలు స్టార్ కాదని చెప్పి పొగిడిన అల్లు అర్జున్ గారు ఒక క్యాసెట్ ఫంక్షన్లో పవన్ గారి గురించి స్లోగన్స్ ఆడియన్స్ వినిపిస్తూ ఉంటే, నేను చెప్పను బ్రదర్, నేను చెప్పను బ్రో అని చెప్పాడు. నేను చెప్పను బ్రో అని చెప్పేశాడు. ఎప్పుడు? నిన్న నేను తగ్గను బ్రదర్ అన్నాడు. తర్వాత ఇప్పుడు తగ్గేశాడు. ఓకే, దీన్ని బట్టి మీరు ఏమంటారు? అంటే మార్పు సహజమే, మార్పు రావడం మంచిదే, మార్పు సహజమే. ఆ మార్పు తాత్కాలికమా ఎట్లా? ఆ వీడియో కూడా ఒకసారి చూడొచ్చు మనము. నిన్నటి రోజు నా దగ్గర కూడా ఉంది ఆ వీడియో, నిన్నటిది వీడియో. ఈ స్పెషల్ జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణం అయిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్ అ పర్సనల్ నోట్, కళ్యాణ్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. అది కూడా ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఇంకా ఉంది. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారి పేరు అల్లు అర్జున్ గారి నోటి నుండి రాగానే ఆడ అభిమానుల్లో ఈలలు కేకలు మనం విన్నాం అనమాట. మీకేమర్థమైంది? ఒక హీరో ఫంక్షన్కి నేను అభిమానులు చూసి హీరో అని అన్నాడు కదా, ఆయన అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన అభిమానులే. మళ్ళీ ఇంకో హీరో గురించి చెప్తే ఎందుకంత అప్లాజ్ వచ్చింది? హాల్ అంతా ఆడిటోరియం అంతా మారుమోగింది. అంటే ఏంటి? అభిమానులు కూడా ఎందుకు మా మెగాస్టార్ కదా, మనం పవన్ కదా, మనం అంతా ఒకటిగానే భావనలో ఉన్నారు. ఎప్పుడైతే ఇది ఆయన వీళ్ళందరికీ అతీతుడిని నేనే అని చెప్పి ఆ భావంతో వెళ్ళాడో అది బాధలో ఉన్నారు. నిన్నటి రోజున ఆయన నోటి నుంచి వచ్చేతలకి మరి నేను చెప్పనన్నాడు కదా, చెప్పేశాడు కదా బాబాయ్ పేరు. ఏం మార్పు? అంటే పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారికి వరుసకు మామ అవుతారు. అంటే మేనత్త భర్త తమ్ముడు. మేనత్త ఎవరు? సురేఖ గారు, చిరంజీవి గారు వైఫ్ సురేఖ గారు. సురేఖ గారు మేనత్త భర్త చిరంజీవి గారు. కాబట్టి చిరంజీవి గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు మామ అవుతారు. అయినా బాబాయ్ అని పిలుస్తున్నారు. అది ఏంటంటే నాకు రామ్ చరణ్ వీళ్ళంటే బాబాయ్ అని పిలుస్తారు. బాబాయ్ అంటాడు. ఇప్పుడు వరుణ్ బాబు ఉన్నాడు, నాగబాబు కొడుకు, నానా అంటాడు. అంటే అట్లా పెరిగారు, ఒక కుటుంబంలాగా పెరిగారు. కాబట్టి బాబాయ్ అని గతంలో ఉదరించింది కూడా నేను కూడా చూపిస్తా. మీరు చెప్పారు కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి ఒకటి సన్నివేశం ఉంది సార్, ఒక్కసారి ఇది కూడా చూడండి. నాకు ఎవరిని చూస్తే అలా అనిపించదు, కళ్యాణ్ బాబు ఒక్కరిని చూస్తే అలా అనిపిస్తుంది. స్టార్, రియల్ స్టార్. అంటే డాన్స్ వేసేసిన మాత్రాన, స్టెప్లు వేసేసిన మాత్రాన, ఫైట్ చేసిన మాత్రాన, పెద్ద పెద్ద డైలాగులు చెప్పేసిన మాత్రాన స్టార్ అయిపోరు. స్టార్ అనేది లోపల ఉంటుంది. ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగలం. యూనో మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అంటే ఇక్కడ ఫస్ట్ డైలాగు 2012లో, లాస్ట్ డైలాగ్ 2024లో. అంటే 12 ఏళ్ళలో ఎంత మార్పు! మనం ఏదో డైలాగులు, డాన్సులు, ఫైట్లు ఈ కాదు, నిజమైన స్టార్ ఎవరన్నాడు? పవన్ కళ్యాణ్. నాకు ఎవరిని చూస్తే అలా అనిపించదు, మళ్ళా కళ్యాణ్ బాబు ఒక్కరిని చూస్తే అలా అనిపిస్తుంది. స్టార్, రియల్ స్టార్. అది అంటే ఒకటి సార్, ఎప్పుడు కూడా
నేను అనేది ఏంటంటే ఎప్పుడు కూడా మూలాలు మర్చిపోకూడదు. అతని నోటి నుంచే మేము ఏదో చెప్పుకుంటాం, చాలామంది చెప్తుంటారు రియల్ స్టార్ ఎవరంటే మా బాబాయ్ పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి. 2012లో ఆ వ్యక్తి ఎందుకు 2024 ఇలా మారిపోయాడు? సొంతగా పోటీ చేసిన పిఠాపురంలో కూడా ప్రచారంకి వెళ్లకుండా తన ఫ్రెండ్ అన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళటం, ఆయన ఓడిపోవటం, వైసీపీ చేయటం చాలామంది మనసుకు బాధపడ్డారు. అంతే తప్పితే మెగా కాంపౌండ్ ఆయన మీద వ్యక్తిగత భేదాలు ఏముంటాయి? ఆయన నటన పట్ల ఎవరు ఇంకొక మాట అనేది ఏం లేదు. ఈరోజు 500 కోట్ల కలెక్షన్ వస్తుంటే అందరికీ హ్యాపీయే కాదంటలా. కానీ యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సందర్భాల్లో ఏంటంటే పెద్దవాళ్ళు ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలనుకుంటారు, మూలాలు మర్చిపోకూడదంటారు. నేను చెప్పే కదా, నేను అసలు చెప్పను అనే కాడి చెప్పను బ్రదర్ అనే కాడి నుంచి చెప్పేశాడు, తగ్గను బ్రో అన్నాడు, తగ్గేశాడు. అంటే పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలా. ఇప్పుడు బాస్ నేనే కాదు, మెగాస్టార్ ఇప్పటికీ 1974 పునాదురాల నుంచి మీరు కూడా ఒక స్వయం కృషి చూశారు, ఒక రుద్రవీణ చూశారు, ఒక విజేత చూశారు, ఆ తర్వాత స్టాలిన్ చూశారు, ఠాగూర్ చూశారు, మొన్న గాడ్ ఫాదర్ చూశారు, వాల్తేరు వీరయ్య చూశారు. మీరు చెప్పండి, 1978లో ఆయన ప్రస్థానం చూసుకుంటే 74-78 నుంచి ఇప్పుడు వరకు 45 సంవత్సరాల సినీ ప్రస్థానంలో ఎంతోమందికి స్ఫూర్తి పొందారా లేదా నారాజు గారు? మీరు పొందారా లేదా? ఖచ్చితంగా 100%. అంతే, చిరంజీవి గారు చూసి ఎంతో నేర్చుకోవాలి. అంతే కదండి. ఆయన ఎదిగెక్కుంది, అది ఒక మేలు శిఖరం. ఇప్పుడు ఒకటి అట్ట అనుకుంటే ఆయన వయసు ఎంత? చిరంజీవి గారి వయసు 69 సంవత్సరాలు. పవన్ కళ్యాణ్ గారి వయసు ఎంత? 53 సంవత్సరాలు. ఈయన వయసు ఎంత? 42 సంవత్సరాలు. వయసు కన్నా గౌరవం ఇవ్వాలి కదా. 7 పదుల వయసులో చిరంజీవి గారు చూస్తా పెరిగాను, ఆయన లేకపోతే నేను లేను అని ఒక గంగోత్రి ద్వారా దర్శకుడు రాఘవేంద్ర ద్వారా పరిచయం చేయాలి, ఇతను మంచి హీరోని చేయాలని చెప్పి ఆ రోజు చిరంజీవి గారు అనబట్టి ఈరోజు హీరో అయ్యాడు. అవునా కాదా? మరి 69 సంవత్సరాల వయసులో అంటే 7 పదుల వయసులో ఉన్న చిరంజీవి గారికి నువ్వు గౌరవించాలి కదా. ఆ తర్వాత మీ బాబాయ్ 53 సంవత్సరాలు, ఇప్పుడు బాబాయ్ అని చెప్పని నా బాబాయ్ అని చెప్పేసి అన్నావు కదా, ఆయనకి గౌరవించాలి కదా. మామ బాబాయ్ ఏదైనా అనొచ్చు. ఇప్పుడు ఈయన వయసు ఎంత? 42 సంవత్సరాలు. ఎంత జీవితం ఉన్నది, ఎందుకు ఇంత ఇది నేనే అనే ఇది? ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఇంత జరిగిన తర్వాత తత్వం బోధపడింది అంటారా? క్షౌరమైన తర్వాత వివరం తెలుస్తుంది అంటారు కదా. అంటే మొన్న ఎపిసోడ్ తో క్షౌరం అయింది, ఇంకా వివరం తెలిసి వచ్చింది అల్లు అర్జున్ గారికి అనుకోవచ్చు. అంటే పుష్పకి జ్ఞానోదయం అయింది అనేది అనుకోవాలా. ఇక్కడ ఒకటి సార్, నిన్న జరిగిన ఫంక్షన్లో చూడండి, నిర్మాతలు నేను ఈ స్థాయికి రావడానికి కోట్లు ఖర్చు పెట్టారన్న నమ్మకంతో వాళ్ళని ఫస్ట్ ప్రయారిటీ అన్నాడు, 2 తీర్చిదిద్దిన సుకుమార్ని అన్నాడు, 3 అట్లా ప్రయారిటీ చెప్పుకుంటూ వచ్చాడు. ఓకే, అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారిని ఇచ్చేశాడు కదా. ఆ సందర్భంలో నిర్మాతలు ఏమన్నారు? నిర్మాతలే కదా ఆయన తీర్చిదిద్దిన, ఆయన్ని ఇంత బడ్జెట్ పెట్టి నమ్మకంతో చేశారన్నారు కదా. మరి అదే నిర్మాతలు నిన్న మాట్లాడితే ఏమన్నారు తెలుసా? మా స్టార్, మా పవర్ స్టార్, మా డిప్యూటీ సీఎం గారు ఈ రేట్లు పెంచడానికి కావచ్చు, ఈ పర్మిషన్ ఇవ్వడానికి ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు అని చెప్పి ఆ నిర్మాత చెప్పాడు సార్. దాన్ని ఏమనాలా? సరే, ఈయన పొగిడిన నిర్మాతలే పవన్ పొగిడారు కదా. మరి అదే సుకుమార్ కూడా చిరంజీవి గారిని పొగిడారు కదా. మరి చిరంజీవి గారి కోసం ఇంటికి వెళ్ళల్లా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత డైరెక్టర్లు తర్వాత నిర్మాతలు పోయి కలిశారు కదా ఆయన్ని. మరి ఆయన ఏ రోజు కూడా ఒక వ్యక్తిని విమర్శించే వ్యక్తి కాదు. చిరంజీవి గారిని ఈ రోజున ఎవరైనా కానీ ఆయనే. రాజమౌళి గారు పలు సందర్భాలు ఏమన్నారు? సార్ మీరే మా పెద్ద దిక్కు అని అనపోయినా, నేను కాదన్నా కానీ మీరే మాకు ఇండస్ట్రీకి పెద్ద అన్నారు. దాసనారాయణ తర్వాత ఎవరంటే చిరంజీవి గారే. కాబట్టి ఈరోజు పద్మవిభూషణుడు ఆయన ఎదిగెక్కుంది ఒదిగుంటాడు. ఫ్యాన్స్కి సేవ చేయడం నేర్పాడు. బ్లడ్ బ్యాంకు మనకు తెలుసు, మన దగ్గరలో ఉన్న బ్లడ్ బ్యాంకు ఈ రోజున ఎంతోమంది లక్షలాది మందికి నేత్రదానం, రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు. అటువంటి ఇదితో ఉండాలి తప్పితే ఎప్పుడు కూడా మనం వెళ్ళకూడదు. మనం ఏదో వెళ్ళిపోయామనే ఇదిలో ఎవరన్నా మిమ్మల్ని రెచ్చగొడితే నేను నారాజు గారు అసలు మీకు వీరుడు సూర్యుడు అసలు ఏం సార్ అంటే ఆయన్ని మిమ్మల్ని ఇచ్చేయటం కాదు, అది మీ వెనక గొయ్యితోటమే. కానీ ఏదన్నా లోపం ఉంటే ఏదన్నా కొద్దిగా మార్చుకోవాలని చెప్పినోడు నిజమైన శ్రేయోభిలాషాలు. ఇక్కడ అదే కనపడుతుంది. ఇక్కడ నిర్మాతలు పవన్ కళ్యాణ్ గారు అట్లా అనుకుంటే సార్, ఒకే చిన్న ఎగ్జాంపుల్, 53 సంవత్సరాలు ఉన్న పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పటి నుంచి తన అన్నని తండ్రిగా భావించాడు, వదిన్ని తల్లిగా భావించాడు. ఒకానొక సమయంలో ఈ చదువులు, ఈ వ్యవస్థ మీద ఇదైపోయి ఇప్పుడున్న ఆనంద్ సాయి టీటీడీ బోర్డు మెంబరు, వేదాద్రి కూడా రూపశిల్పి, నాకు వద్దు ఈ వ్యవస్థ అని చెప్పి నక్సల్స్లోకి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఇంటర్ 3-4 సార్లు చదివాడు, కానీ ప్రపంచాన్ని చదివాడు. ఈ రోజున ఎవరన్నా అనుకుని ఎంత విమర్శలు చేశారు ఆయన్ని? ప్యాకేజ్ స్టార్ అన్నారు, మ్యారేజ్ స్టార్ అన్నాడు, దేనికి పనికిరాడు అన్నాడు, ఎక్కడ గెలవడు అన్నాడు. ఈరోజు దేశ రాజకీయాల్ని శాసించే స్థాయికి వెళ్ళాడు లేదా? సరే, అతను కూడా ఆ అన్నను కాదని, చిరంజీవి గారు పెట్టిన పార్టీని కాదని, ఆయన కాంగ్రెస్లో మెర్జ్ చేయటం ఇష్టం లేక జనసేన పార్టీ పెట్టాడు. కొద్దిగా విభేదించాడు అన్నను కూడా, కానీ ఎప్పుడు అన్నని విస్మరించలా. మీరు ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన సభలో చంద్రబాబు నాయుడు గారు ఈ మంత్రివర్గ ప్రమాణ స్వీకారంలో చూసారా మీరు?
అందరిని నమస్కారం చేసుకుంటా పోతే తన అన్నని పట్టించుకోలేదో అనుకున్నారు. అన్నకు వచ్చి సాష్టాంగ నమస్కారం, కాళ్ళకు దండం పెట్టాడు. అది అతని సంస్కారం. మోదీ గారు కూడా అన్న వచ్చాడంటే ఆయనే స్వయంగా వెళ్ళాడంటే, అన్నదమ్ములు ఇద్దరు చేయి లేపాడంటే వాళ్ళు ఈ దేశానికి ఎంత గొప్ప వ్యక్తులను ఆ రోజు చూసాం. తర్వాత ఈయన ప్రధానమంత్రి మోదీ గారి దగ్గరికి వెళ్ళాడా? పార్లమెంట్లో ఈయన పవన్ కాదు తుఫాన్ అన్నాడా? ఆ రోజు పవన్ ఎదిగిన తీరు చూసాం. డైరెక్ట్గా అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? తన అన్న దగ్గరికి వచ్చాడు. అన్న పెద్ద దండ తీసుకొని తమ్ముడు ప్రయోజకుడయ్యే తల్లికి ఆనందం, తను సాధించలేని తను సాధించాడని బయటకు వస్తే చెప్పులు తీసి సాష్టాంగ నమస్కారం చేశాడు సార్. అది సంస్కారం. కుటుంబం మొత్తం అక్కడ ఉంది, ఒక అల్లు అర్జున్ తప్పితే. ఎందుకు లేడు? నిన్నటి ఎపిసోడ్తో వివరం తెలిసిన తర్వాత అల్లు అర్జున్ గారికి నిన్నటి ఎపిసోడ్తో మెగా కాంపౌండ్కి అల్లు అర్జున్ గారు దగ్గర అయినట్టేనా? డెఫినెట్గా కావాల్సిందే. అది అబ్వియస్లీ అది ఇన్విటబుల్. ఎందుకంటే ఈ పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా ఆ రోజు జరిగిన అపశృతి కారణంగా అల్లు అర్జున్ గారు పట్టించుకోకపోవడం, ఆ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించకుండానే 2 రోజుల తర్వాత 25 లక్షల రూపాయలు వాళ్ళకి పరిహారంగా ఇస్తున్నట్టుగా ప్రకటించింది. అంతా కూడా చాలా మంది అభిమానులు జీర్ణించుకోలేక అసలు అల్లు అర్జున్కి వచ్చిన జాతీయ అవార్డుని రద్దు చేయాలి, వెనక్కి తీసుకోవాలి, అది ఇది అనేది చాలా డిమాండ్స్ కూడా వచ్చాయన్నమాట. చాలా మంది కూడా విమర్శలు చేశారు అల్లు అర్జున్ గారు. అంత విమర్శలు ఎందుకు తెచ్చుకోవాల్సి వచ్చింది? అసలు అది స్వయంకృత యాటిట్యూడ్ లేదు, అల్లు అర్జున్ ఎదిగే కొద్దిగా యాటిట్యూడ్ మారిపోతుంది, ఇగో చూపిస్తున్నాడు అని చాలా మంది కూడా నిన్న అంటే అది ఏదేంటంటే అతనికే అతను వచ్చిన ఇది కాదు సార్. నేను ఇప్పుడు ఇందాక చూపించిన వీడియోలో మరి 2012లో ఎట్లా ఉన్నాడు, 2024లో ఎలా ఉన్నాడు, అతను ఎందుకు మార్పు అంటే పక్కన ఉన్న వాళ్ళ యొక్క మాటలు విని మీరేమి మీకు ఎవరికంటే ఇది కాదు, మీ తర్వాత ఎవరైనా ఆ ఇదితో ఉంటారు కొంతమంది. ఆ ఇది వల్ల కొంతమంది ప్రభావితం ఆయన అన్నాడే కానీ సహజంగా అల్లు అర్జున్ అలా ఉండేవాడు కాదు. మారి ఈ రోజుకైనా రిలైజ్ అవ్వటం ఒక మంచి పరిణామమే. అయినా ఇప్పటికీ ట్రోల్ తగ్గట్లే ఆయన మీద. ఆయన యాటిట్యూడ్ చాలా చేంజ్ చేసుకోవాలా. 42 సంవత్సరాల వయసులో ఎలా ఉంటే మరి 69 సంవత్సరాలు వచ్చిన చిరంజీవి గారు ఎలా, 53 పవన్ కళ్యాణ్ ఎలా ఉండాలా, ఈ రోజున జాతీయ రాజకీయాలు శాసించే స్థాయిలో ఉండి ఆయనే కనుక పవన్ పట్ల నాకు ఎలక్షన్ ప్రచారం చేయలేదే, వైసీపీకి సపోర్ట్ చేశాడనే భావనలో ఉంటే నిన్న పర్మిషన్స్ ఇచ్చేవాడా? అది అంటే పెద్దవాళ్ళు చూసి మనం నేర్చుకోవాలి సార్. అంటే ఇంకో సందర్భంగా ఏమంటున్నారంటే టికెట్ల పెంపు అది ఇది మామూలుగా నైట్ షోస్ చేస్తుంటారు కదా, బెనిఫిట్ షోస్, ఇవన్నీ కూడా గతం నుంచి వస్తున్నట్టువేవి, కొత్తగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేది ఏముంది, గతం నుంచి వస్తున్నవి కదా. ప్రతి సినిమా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయిన ప్రతిసారి టికెట్ల పెంపు ఇవన్నీ సహజమే కదా అంటున్నారు. అది వైసీపీ వాళ్ళ ఆరోపణ సార్. అది మనం లైట్గా తీసుకోవాలి. ఇక్కడ స్పెషల్ షో ముందు రోజు 9:30కి షో ఇటు ఎవరు బెనిఫిట్ షో పర్మిషన్స్ థియేటర్లు ఎక్కువగా అదే తనకి తెలుసు కదా. వైసీపీ హయాంలో 15 రూపాయలు 10 రూపాయలు టికెట్ పెట్టారు. అయినా కానీ ఎక్కడ బెదర్లా ఎవరిని అడుక్కోలా. నిర్మాతలు నష్టం చేకూరిస్తే తన సొంత డబ్బు ఇచ్చాడు, తన రెమ్యునేషన్. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అంటే రాజకీయాల్లో ఆయన అనేక రకాలు ఇచ్చేశాడు. సినిమాలో వచ్చాడని చెప్పి వకీల్ సాబుకి ఎంత ఇబ్బంది పెట్టారో మనకు తెలుసు. కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి నాకు ఇది చేయమని అడగల. ఇప్పుడు ఆయన అలా కాదు, ఇండస్ట్రీ బాగు కోసం ఇండస్ట్రీ నుంచి ఈరోజు రాజకీయ నాయకుడికి ఎమర్జ్ అయ్యాడు కాబట్టి వాళ్ళు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తారు. రావాలి, డబ్బులు రావాలి, ఇండస్ట్రీ కూడా బాగుపడాలంటే 24 క్రాఫ్ట్స్ దాని మీద వేలాది మంది ఎంప్లాయ్ బతుకుతారన్న ఆలోచనతో ఆ పర్మిషన్ ఇచ్చాడు. లేకపోతే స్పెషల్ షో ఎందుకు ఇస్తారు? ముందు బెనిఫిట్ షో పర్మిషన్స్ ఎందుకు ఇస్తారు? వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే ఏదైనా కానీ ఈ కుటుంబాన్ని, మెగా ఫ్యామిలీని, అల్లు ఫ్యామిలీని చీల్చాలనేది ఇప్పుడు వైసీపీకి ఒక ఆలోచన. అందుకని అంబటి రాంబాబు మా అల్లు అర్జున్ అంటున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మిగతా థియేటర్ల దగ్గర కూడా వైసీపీ వాళ్ళు పోస్టర్లు వేసుకున్నారు. కాబట్టి వీళ్ళ గ్యాప్ చీల్చాలనేది పాపం నిన్న వీళ్ళ ఆశలు అడియాశలు అయినట్టుగానే నిన్న కనపడింది. అల్లు అర్జున్ గారి నోట బాబాయ్ స్పెషల్ థ్యాంక్స్ అని చెప్పేదానికి అర్థమైపోయింది. దానికి వీళ్ళ కుటుంబాన్ని విలదీయాలనుకుంటే అది కుదరదు సార్. అది ఇదే ఏంటంటే సార్, మెగాస్టార్ ఎటువంటి వ్యక్తి అంటే, నేను ఇదే ఇన్స్పిరేషన్ పర్సనాలిటీస్లో ఒక వ్యక్తి, గొప్ప వ్యక్తిని బొండాడ రాఘవేంద్రరావు అని చేశాను. ఆయన కూడా తినడానికి తిండి లేని పరిస్థితి నుంచి, ఆయన ఫీజు కట్టలేని పరిస్థితిలో డిగ్రీలో యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు బీటెక్ 10,000 ఫీజు కట్టలేని పరిస్థితి నుంచి ఈరోజు ఆయన వెళ్ళిపోయాడు. 7,500 కోట్లకి వెళ్ళిపోయాడు. ఎట్లా వెళ్ళాడు? ఆయన అడిగాను నేను, నీ స్ఫూర్తి ఎవరంటే, నాకు నా జీవితంలో మా నాన్న నా పర్సనల్గా అయితే నా ప్రొఫెషనల్ స్ఫూర్తి మెగాస్టార్ చిరంజీవి గారు అన్నాడు. ఎవరైనా అంటారా? 7,500 కోట్లు వెళ్ళి ఈరోజు కూడా చిరంజీవి గారి స్ఫూర్తితో నేను ఎదిగానన్నాడు. అది గొప్పతనం. ఎంతోమంది ఎదిగారు, ఎంతోమంది దేశ విదేశాల్లో పారిశ్రామికవేత్తలు. ఆ చిరంజీవి అనే వృక్షం కింద నిన్న కూడా మనం మాడుకున్నాం. 8 మంది హీరోలు అయ్యారు. మెగా కాంపౌండ్ టచ్ చేయడానికి ఎవరు లేరు. నేషనల్ అవార్డ్స్ వచ్చేవాళ్ళు ఉన్నారు. అనేక మంది దర్శకుల్ని, అనేక నిర్మాతలను చిరంజీవి గారు చేశారు. కాబట్టి అది ఒక మేలు శిఖరం. ఆయన మెగాస్టార్ చిరంజీవిని ఏ ప్లేస్ ఎవరు భర్తీ చేసే పరిస్థితి కాదు. కానీ బాసు ఎవరు బాసు, నేనే బాస్ అనేది కాదు. ఇక్కడ ఎదిగే కొంది ఒదిగి ఉండాలా. ఆ ఒదిగేది నేర్చుకున్నప్పుడు మనం మంచి పొజిషన్లోకి వెళ్తాం అనేదానికి ఈ నిదర్శనంగా భావించి నిన్నటి రోజున ఆయనలో పరివర్తన, ఆయనలో ఆలోచన, ఆయనలో ఒక ఇది తల వంచుకొని అలా చెప్పాడు.
పవన్ కళ్యాణ్ బాబాయ్కి ప్రత్యేకంగా అభినందనలు. కానీ ఆ మార్పు అనేది మనం ఆహ్వానించాలి. అదేవిధంగా మారి కుటుంబంతో కలిసి మెగా ఫ్యామిలీతో కలిసి దగ్గర వెళ్ళి చిరంజీవి గారి దగ్గరికి వెళ్తానికి ఏమి, ఆయన చుట్టూ ఆయన దగ్గర ఇంట్లో పెరిగినోడివి, అంతతో రామచంద్రతో ఆడుకున్నాడివి, ఎందుకు ఎవరో చెప్పిన మాటలని ఇప్పుడు వెళ్లకుండా ఎందుకు శత్రుత్వం పెంచుకోవటం? ఇదేమి నిన్ను తీర్చిదిద్దిన నిర్మాతలు, నీ ఆర్థికంగా పెట్టుబడి పెట్టిన నిర్మాతలు, నేను తీర్చిదిద్దిన సుకుమారు వెళ్ళి కలవంగానేంది, నీ కలవటానికి టైం లేదా? అదే సింపుల్. అదేవిధంగా పవన్ కళ్యాణ్ బాబాయ్ని ప్రశంసించావు, రేపో ఎల్లుండి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కలువు బాబాయ్ అని చెప్పి ఒక్కసారి హగ్ చేసుకో చాలు. ఈ యొక్క ఇది పటాపంచలు అయిపోద్ది కదా. సింపుల్ సార్, సింపుల్ లాజిక్. అదేవిధంగా ఒకరోజు టైం తీసుకొని అబ్బాయి శ్రీతేజ కిమ్స్ హాస్పిటల్లో చావు బతుకులో ఉన్నారు, ఇప్పుడే ఊపిరి తీసుకొని గాలి వస్తుంది అని చెప్పి అంటున్నారు. ఆ అబ్బాయి కూడా భగవంతుడి దేవాళ్ళు అతను కూడా బతికి మంచి, ఎందుకంటే అతను అటువంటి వ్యక్తులు ప్రాణం హీరో అనే పిచ్చితో ప్రేమతో వచ్చాడు థియేటర్కి, తప్పేం లేదు. తొక్కేసలాట్లు గాయపడి అమ్మ చనిపోయింది, తల్లిని దూరం చేసుకున్నాడు. ఆ బిడ్డను పోయి పరామర్శించు, ఎంత హక్కును చేసుకుంటే. అదే ఫ్యామిలీని దిల్సుఖ్నగర్ వెళ్ళి ఒక అరగంట స్పెండ్ చేస్తే ఇవన్నీ ఉండవు కదా, అంతే కదండి. కాబట్టి ఒక ఇండస్ట్రీ నుంచి 42 సంవత్సరాల వయసులోనే ఈరోజు జాతీయ స్థాయిలో హిందీ ఇండస్ట్రీని, నార్త్ ఇండియాని ఊపేస్తా 500 కోట్లు కలెక్షన్ చేస్తుంటే మీకైనా నాకైనా మనకందరికీ గర్వకారణమే కదా. ఏమంటారు నాగరాజు గారు? కరెక్ట్ ఉంటుంది. అయితే నిన్నటి రోజు పవన్ కళ్యాణ్ గారి పైన అల్లు అర్జున్ గారు ఇచ్చిన స్టేట్మెంట్తో ఇక మెగా కాంపౌండ్కి అల్లు కాంపౌండ్కి ఇక మధ్య గోడలు ఏమీ లేకుండా పోయినాయి. ఇక రెండు కుటుంబాలు కలిసి అల్లు అర్జున్ మెగా కాంపౌండ్తో ఇంకా సఖ్యతగా ఉండబోతున్నాడనే సంకేతాలే వస్తున్నాయి. ఇక చూద్దాం భవిష్యత్తులో మరి అల్లు అర్జున్ గారి యాటిట్యూడ్ ఎలా ఉండబోతుంది, ఒకవేళ యాటిట్యూడ్ మార్చుకోకపోతే ఎలాంటి విమర్శలు రాబోతాయనేది కూడా మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, నమస్తే. థ్యాంక్ యూ అండి.